అవని స్టోరీస్. అది ఉదయం 9 గంటలు. అనసూయ ఇల్లు. వాతావరణం చాలా సీరియస్గా ఉంది. సురేష్ ఏమో ఫోన్ మాట్లాడుతున్నాడు. అప్పుడు సురేష్ ఫోన్లో, ఏంటి సార్, మీరు పట్టుకున్న దొంగ దగ్గర ఉంది వరాహమూర్తి ఉంగరమా? మా అమ్మ ఉంగరం కదా? షాక్తో ఫోన్ పెట్టేస్తాడు. ఏంట్రా, ఆ ఉంగరం నాది కాదా? అయితే నా అసలు బంగారు ఉంగరం ఎక్కడికి పోయినట్టు? దేవుడా, అటు అప్పులోడు ఇటు బంగారం పోవడం నా కర్మ గాలిపోయింది. అప్పుడు అవని ఆలోచిస్తూ, అత్తయ్య, నాకొక డౌట్. ఒకవేళ ఆ దొంగ మీ ఉంగరం దొంగలించి దాన్ని మింగేశాడేమో? మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ దొంగకి స్కానింగ్ తీద్దామా? ఓసి నీ ఓవర్ యాక్షన్ తగలయ్యా. ఆడి మింగింది ఉంగరం కాదే, నా పరువు. ముందు ఆ వరాహమూర్తిగాడు రాకముందే ఏదోటి చెయ్యాలి. అప్పుడే అరవిందు పేపర్ చదువుతూ, అనసూయ, ఇటు చూడు, నీ సమస్యకు ఒక పరిష్కారం దొరికినట్టుంది. ఏంటండి, పేపర్లో ఏమైనా లాటరీ తగిలిందా? లాటరీ కాదు గాని అదృష్టం. మన కాలనీ అసోసియేషన్ వాళ్ళు మహారుచి వంటల పోటీ నిర్వహిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నమే పోటీ. ఫస్ట్ ప్రైజ్ గెలిచిన వాళ్ళకి ₹1,00,000 క్యాష్ ప్రైజ్ అట్ట, మరియు బంగారు పథకం కూడా ఇస్తారటే. వావ్, ₹1,00,000! అత్తయ్య, మీరు సూపర్గా వండుతారు కదా, మనం పార్టిసిపేట్ చేద్దాం. ఆ డబ్బుతో వరాహమూర్తి అప్పు తీర్చేయచ్చు. ఐడియా బానే ఉందవని. నా చేతి దమ్ బిర్యానీ తింటే జడ్జీలు సొమ్మసిల్లి పడిపోవాల్సిందే. కానీ ఒక్కదాన్ని అంత వంట చేయడం కష్టం కదా, హెల్పర్ కావాలి. నేనున్నాను కదా అత్తయ్య, మీ అసిస్టెంట్ని నేనే. ఉప్పు అందించమంటే ఉప్పు, నిప్పు అందించమంటే నిప్పు, టక్క టక్క ఇచ్చేస్తా. అమ్మో, అవని నీకు హెల్పరా? అమ్మా, బిర్యానీ బదులు విషం వండించుకో. వేరే దారి లేదు సురేషు. పక్కింటి సరళ కూడా పోటీలో ఉంది. ఆవిడ మీద నేను గెలవాలి. అవని, పద, వంటిట్లోకెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. కానీ ఒక కండిషన్, నేను చెప్పింది మాత్రమే చెయ్యాలి. నేను చెప్పింది ఏందో అదే వెయ్యాలి. నీ సొంత తెలివి అస్సలు వాడకూడదు. ప్రామిస్ అత్తయ్య, మీరు ఆవాలంటే ఆవాలేస్తా, ఆవని అంటే నేను దూకేస్తా. అంత డెడికేషన్ నాది. అది మధ్యాహ్నం 12 గంటలు. వంటల పోటీ వేదిక చాలా హడావిడిగా ఉంది. పెద్ద పెద్ద స్టవ్లు, కూరగాయలు ఉన్నాయి. పక్కింటి సరళ పక్క కౌంటర్లో వంట చేస్తోంది. ఆమె అనసూయ వైపు కుళ్ళుగా చూస్తోంది. అప్పుడు సరళ తనలో తాను, ఈ అనసూయ ఎలాగైనా గెలిచేలా ఉందే. ఆమె బిర్యానీ వాసనకే జడ్జీలు పడిపోతారు. ఏదో ఒకటి చేసి ఆవిడ్ని వంట చేయకుండా ఆపేయాలి. సరళ నెమ్మదిగా అనసూయ దగ్గరికి వెళ్తుంది. అనసూయ, ఆల్ ద బెస్ట్. అన్నట్టు ఆర్గనైజర్స్ మిమ్మల్ని స్టోర్ రూమ్లోకి పిలుస్తున్నారు. ఏదో స్పెషల్ మసాలా ఇస్తారట. అవునా? సరే అవని, చికెన్ ఉడుకుతోంది. నేనొచ్చేదాకా దాన్ని కలుపుతూ ఉండు. అందులో ఇంకేం వెయ్యొద్దు. నేనొచ్చే మసాలాలు వేస్తాను, జాగ్రత్త. సరే అత్తయ్య. అనసూయ స్టోర్ రూమ్ వైపు వెళ్ళగానే సరళ వెనకాల వెళ్ళి తలుపు గడియ పెట్టేస్తుంది. అనసూయ లోపల నుంచి అరుస్తూ, ఏయ్, ఎవరది? తలుపులు తీయండి, నేనిక్కడిరుక్కుపోయాను. అయ్యయ్యో, నా బిర్యానీ. అవని ఏమో బయట స్టేజ్ మీద నుంచి చికెన్ కలుపుతూ, అబ్బా, ఎంతసేపు అయింది అత్తయ్య వెళ్ళి. చికెన్ ఏమో మాడిపోయేలా ఉంది. ఇంకా మసాలా వేయలేదు, ఉప్పేయలేదు. అత్తయ్య ఏమో ఏం వేయొద్దన్నారు. కానీ ఇలాగే ఉంచితే ఇది మాడిన చికెన్ అయిపోతుందే. అటూ ఇటూ చూస్తోంది. పక్కన ప్లేట్లో బెల్లం తురుము, పాలకోవా, బాదం పప్పులు కనిపిస్తాయి. అవి పాయసం కోసం ఎవరో పక్కన పెట్టారు. అప్పుడు అవని ఆలోచిస్తూ, చికెన్ అంటే నాన్ వెజ్, కానీ ఈరోజు ఫెస్టివల్ స్పెషల్ కదా, కొంచెం స్వీట్గా ఉంటే బాగుంటుంది కదా. కాశ్మీరీ చికెన్ అని యూట్యూబ్లో చూశాను, ఎర్రగా ఉంటుంది. పక్కన ఉన్న కారం డబ్బా అనుకొని కేసరి రంగు డబ్బా తీస్తుంది. అవును, ఇదేస్తే చికెన్ మంచి కలర్ వస్తుంది కదా. ఇంకా ఈ బెల్లం వేస్తే స్వీట్ అండ్ స్పైసీ చికెన్ అవుతుంది. అత్తయ్య వచ్చేలోపు వంట రెడీ చేసేస్తే నన్ను మెచ్చుకుంటారు. అవని ఉడుకుతున్న చికెన్లో 1/2 కిలో బెల్లం, 1 కప్పు పాలకోవా, చిటికెడుప్పు, గుప్పెడు ఏలక్కాయలు, చివరికి కేసరి రంగు కూడా వేసి బాగా తిప్పుతుంది. అది బిర్యానీలా కాకుండా ఎర్రగా నిగనిగలాడే చికెన్ హల్వాలా తయారవుతుంది. అవని రుచి చూసి, అబ్బా, అద్భుతం! చికెన్ ముక్క తింటుంటే లడ్డు తిన్నట్టుంది. ఈ డిష్కి ఏం పేరు పెట్టాలబ్బా? చికెన్ లడ్డు బిర్యానీ.
టైం అయిపోయింది. అనసూయని ఎవరో పనివాళ్లు చూసి తలుపు తీస్తారు. అనసూయ పరుగు పరుగున స్టేజ్ మీదకొస్తుంది. అవని, వచ్చేశానే, బిర్యానీ ఏది? దమ్ అయ్యిందా? గిన్నెలోకి చూసి షాక్ అవుతుంది. ఏంటే ఇది, ఎర్రగా జిగురుగా హల్వా ముక్కలాగుంది? చికెన్ ఏదే? అదే అత్తయ్య, సర్ప్రైజ్. మీరు లేనప్పుడు చికెన్ మాడిపోతుంటే నా క్రియేటివిటీ వాడి చికెన్ హల్వా చేశాను. స్వీట్గా భలే ఉంటుంది. ఏంటి, చికెన్ హల్వానా? ఓసిని పాడేగొట్ట, చికెన్లో ఎవరైనా బెల్లం వేస్తారే? మన పరువు గంగలో కలిపేశావే. అప్పుడే అక్కడున్న జడ్జి ఇలా అంటుంది. టైమ్ అప్. అందరూ వంటలు తీసుకొని జడ్జెస్ టేబుల్ దగ్గరికి రండి. అయిపోయింది. ఆ జడ్జి గారు మాస్టర్ చెఫ్ మంగారావు. ఆయనకి కోపం ఎక్కువ. ఈ చెత్త వంటకం చూస్తే మన మొహం మీద ఈసిరి కొడతాడు. అలా అనకండత్తయ్యా, వెరైటీ ఎప్పుడు విక్టరీ ఇస్తుంది. పదండి. జడ్జి మంగారావు టేబుల్ దగ్గర సరళ తన సాంబార్ రైస్ పెడుతుంది. జడ్జేమో బాగుంది అని మార్కులేస్తాడు. ఇప్పుడు అనసూయ వంతు. అనసూయ వణుకుతూ వణుకుతూ గిన్నెను టేబుల్ మీద పెడుతుంది. మంగారావు గిన్నె వైపు వింతగా చూసి, ఏంటమ్మా ఇది? బిర్యానీ అన్నారు, ఇదేదో లడ్డూ ప్రసాదంలా ఉంది. సార్, ఇది మా అత్తయ్య గారి స్పెషల్ రెసిపీ, నవరత్న స్వీట్ చికెన్. మన జీవితంలో కష్టాలు కారంగా, సుఖాలు తీపి ఎలా ఉంటాయో ఈ చికెన్లో కూడా అలాగే ఉంటాయి. టేస్ట్ చేయండి. మంగారావు అనుమానంగా స్పూన్తో ఒక ముక్క కొంచెం గ్రేవీ తీసుకుని నోట్లో పెట్టుకుంటాడు. అందరూ ఆతృతగా చూస్తున్నారు. అనసూయ కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థిస్తోంది. మంగారావు నమలడం ఆపేసి కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటాడు. సార్, క్షమించండి. మా కోడలు ఏదో పిచ్చి పని చేసింది. ఉమ్మేయండి సార్. ఎంత రుచి, ఎంత అద్భుతమైన రుచి. అంతే, అందరూ షాక్. ఏంటి అంట. మా ఆవిడ చనిపోయి 10 ఏళ్ళయిందండి. ఆవిడ బతుకున్నప్పుడు సరిగ్గా ఇలాగే ఉప్పు బదులు పంచదార, కారం బదులు బెల్లం వేసి వండేది. ఆవిడ చేతి వంట తిన్నట్టే ఉంది. ఈ వికృతమైన రుచిలో ఉన్న ప్రేమని నేను గుర్తించాను. అద్భుతం. అమ్మాయి, నువ్వు గ్రేట్. చూసారా అత్తయ్య నా టాలెంట్? అందరూ చెప్పట్లు కొడుతూ ఉండగా అనసూయ, సురేష్ నమ్మలేకపోతున్నారు. మంగారావు ఆ చికెన్ హల్వా గిన్నెను తన దగ్గరికి లాక్కొని ఇంకొక స్పూన్ తింటాడు. అబ్బా, భలే ఉందండి. కానీ మధ్యలో ఏదో గట్టిగా తగులుతోంది. యాలకులు దంచకుండా వేశారా? నోట్లో నుంచి ఆ గట్టి వస్తువుని బయటకు తీస్తాడు. అది యాలకులు కాదు, ఒక బంగారు ఉంగరం. అనసూయ అని పేరు రాసి ఉన్న ఉంగరం. అరే అత్తయ్య, మీ ఉంగరం చికెన్లోకెలా వచ్చింది? కోడేవైనా మీ ఉంగరం మింగేసిందా? ఏమో అవని, అయ్యుండొచ్చు. ఏంటి, వంటలో బంగారు నగలు కలుపుతారా? ఇది ఫుడ్ సేఫ్టీ రూల్స్ కి విరుద్ధం. ఇది చాలా డేంజర్. ఒక జడ్జి ప్రాణాలతో చెలగట్టమాడతారా? సార్ సార్ సార్, అది పొరపాటునా? నో ఎక్స్క్యూజెస్. ఈ డిష్ ని డిస్క్వాలిఫై చేయబడుతోంది. ఆ ప్రైజ్ మనీ క్యాన్సిల్. గెట్ అవుట్. ఉంగరం మాత్రం అనసూయకి విసిరేస్తాడు. అనసూయ ఉంగరం పట్టుకొని ఏడవాలో నవ్వాలో తెలియని పరిస్థితిలో, ఉంగరం దొరికింది కానీ 1,00,000 పోయింది. పర్లేదులే అత్తయ్య, పోయింది 1,00,000 కదా, పోతే పోనండి. దొరికింది కదా మనకి మీ ఉంగరం, మనం సేఫ్. సేఫా? వరాహమూర్తికి ఇప్పుడు ఏం సమాధానం చెప్తాం? వాడికి కావాల్సింది డబ్బు, ఉంగరం కాదు. ఈ ఉంగరం అమ్మినా సగం బాకీ కూడా తీరదు. ఇంతలో వేదిక బయటికి వస్తూ ఉండగా వరాహమూర్తి తన మనుషులతో అక్కడ నిలబడుంటాడు. ఏమా అన్సయ్య, ప్రైజ్ గెలుస్తావు, డబ్బులు ఇస్తావని ఇక్కడికి వచ్చా. చూస్తే సీన్ రివర్స్ అయింది. నాకు డబ్బులు ఇవ్వడానికి ఇంకో 24 గంటల టైం ఉంది. రేపు సాయంత్రం లోపల డబ్బులు ఇవ్వకపోతే ఈసారి మీ ఇల్లు నాదే. మూర్తిగారు, దయచేసి. నో మాటలు, ఓన్లీ మూటలు. అత్తయ్య, కంగారు పడకండి. రేపు సాయంత్రం లోపు డబ్బులు ఎలా తేవాలో నాకు తెలుసు. మా ఊర్లో మా తాతయ్య ఒక నిధి గురించి చెప్పాడు. అది మన పెరట్లోనే ఉండే ఛాన్స్ ఉంది. నిదా? నీ మొహాలేవే. ఇప్పటికే నీ ఐడియాలతో నా బీపీ పెరుగుతోంది. నమ్మండి అత్తయ్య, రాత్రి కల్లో దేవుడు కనిపించి అనసూయ పెరట్లో తులసి మొక్క కింద తవ్వితే ఆ అదృష్టం తగులుతుంది అని చెప్పాడు. ఆ అదృష్టమా, అస్థి పంజరాలా? మనం ట్రై చేద్దాం, పోయేదేముంది, మట్టి తప్ప.
హా, సరే గత్యంతరం లేదుగా ఇంటికెళ్ళి తవ్వి చూద్దాంలే ఏ లంకి బిందెలు దొరుకుతాయో లేక పావులు కొడతాయో. అది సాయంత్రం 6 గంటలు. అనసూయ ఇంటి పెరడు. అవని, సురేష్, అరవింద్ గుణపాలు పట్టుకుని తవ్వడం మొదలెడతారు. అనసూయ టార్చ్ లైట్ వేసి చూపిస్తోంది. అప్పుడేమో అవని గట్టిగా తగలాలి, గట్టిగా తగలాలి. అరగంట తర్వాత అత్తయ్య గుణపడికేదో గట్టిగా తగిలింది. టంగని సౌండ్ వచ్చింది అత్తయ్య. లంకె బిందేనా? బంగారం దొరికిందా? త్వరగా తీయండ్రా. సురేష్, అవని కలిసి మట్టిని పక్కకు తీస్తారు. అక్కడొక పాత ఇనప పెట్టె కనిపిస్తుంది. చూశారా, నేనంటే ఏమనుకున్నారు? పెట్టెని పైకి తీస్తారు. అది తుప్పు పట్టిపోయింది. అనసూయ ఊపిరి బిగబెట్టి చూస్తోంది. పెట్టె మూత తెరుచుకుంటుంది. అందులో బంగారం లేదు, డబ్బు లేదు. పాతకాలపు ఫోటోలు, ఒక డైరీ, అలాగే ఒక వింతైన నల్లరాయి ఉన్నాయి. ఏంటిది చెత్త? అనసూయ ఆ డైరీని తీసి చూస్తుంది. పైన మామగారి ఆస్తి వివరాలు అని రాసుంది. ఓరి దేవుడా, ఇది మా మామగారైన అరవింద్ తండ్రి రాసిన డైరీ. ఆయన చనిపోయే ముందు ఆస్తి ఎవరికి రాశారు ఇందులో ఉంటుందా? అప్పుడు అవని ఆ నల్లరాయిని తీసుకొని, అత్తయ్య ఈ రాయి చూశారా? ఇది సామాన్యమైన రాయి కాదు. దీని శనిరాయి అంటారు. ఇది ఎవరింట్లో బయటపడితే వాళ్ళకి అప్పుడే ఆ రాయి చేతుల నుంచి జారి కింద పడుతుంది. అది పగిలిపోతుంది. ఆ రాయి లోపల నుంచి ఒక మెరిసే వజ్రం బయటకొస్తుంది. అందరూ కళ్ళు పెద్దవి చేసి వజ్రాన్ని చూస్తారు. వావ్, వజ్రం దొరికింది! మనం కోటీశ్వరులమైపోయాం. అనసూయ వజ్రాన్ని అందుకోబోతుంది. అప్పుడే వెనుక నుంచి ఒక గొంతు వినిపిస్తుంది. ఆ వజ్రం ముట్టుకుంటే మీ చేతులు కాలిపోతాయి. అందరూ ఉలిక్కిపడి వెనక్కి తిరుగుతారు. ఎవరది? అతను ఎవరో కాదు, పని మనిషి మళ్ళీ భర్త ముసలయ్య. అతని చూసి అనసూయ షాక్ అవుతుంది. ముసలయ్యా, నువ్వేంటిక్కడా? ఊర్లో ఉన్నావు గదా? ఆ వజ్రం మా తాతల కాలం నాటిదమ్మగారు. అది ఈ ఇంట్లో ఉందని తెలిసే మళ్ళీ నిప్పనికి పెట్టారు. అది నాది. ఏయ్, ఇది మా పెరట్లో దొరికింది. దొరికిన వాళ్ళదే సొమ్ము. అయితే యుద్ధానికి సిద్ధమవ్వండి. ముసలయ్య విజిలేస్తాడు. గోడల మీద నుంచి రౌడీలు దూకుతారు. అనసూయ వణికిపోతూ, ఓసి అవనే, దేవుడు నీది చూపించాడు గాని కాపలాక దెయ్యాలు కూడా పంపించాడే. ఇప్పుడు మనల్ని ఎవరు కాపాడతారు? చీపురు కట్టు అందుకొని అవని, అత్తయ్య మీరు వజ్రాన్ని పట్టుకొని బీరువాలు దాక్కోండి. వీళ్ల సంగతి నేను చూసుకుంటా. తింగరి కోడలు కరాటే స్పెషల్ చూపిస్తా. మరి నిజంగా అవని ఫైట్ చేయగలిగిందా? ఆ వజ్రాన్ని నిజమైందేనా లేక ఇంకో మలుపేమన్నా ఉందా? ముసలయ్య వెనుకున్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? తెలుసుకోవాలంటే చివరి ఎపిసోడ్ చూడాల్సిందే. ఆ మరుసటి రోజు ఇంట్లో అరవింద్ అనసూయతో, ఏంటనసూయ, సురేష్ పెళ్లి కుదిరిన ఆనందం నీ మొహంలో అస్సలు కనిపించడం లేదే? అదేమి లేదండి. నీకు అమ్మాయి నచ్చలేదా ఏంటి? ఆ అమ్మాయికే బానే ఉంది. చూడనసూయ, మన అబ్బాయికి ఎన్నో సంబంధాలు వచ్చిపోతూ ఉన్నాయి. ఇప్పుడు అవని లాంటి మంచి సంబంధం వచ్చింది. వాళ్ళు సురేష్ గురించి ఒక్క మాట కూడా అడగలేదు, అవునా? అవును, నిజమేనండి. మరి మన మీద, మన కుటుంబం మీద నమ్మకంతో ఒప్పుకున్నారు, అవునా? అవునండి. మరి అంతకంటే మంచి సంబంధం మనకెక్కడ దొరుకుతుంది చెప్పు? నువ్వు ఎక్కువ ఆలోచించుకు, త్వరగా పెళ్లి పనులకు సిద్ధమవ్వు అని అంటాడు. అనసూయ కూడా అన్నీ మర్చిపోయి పెళ్లి పనులు చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరి పెళ్లి ఆనందంగా జరుగుతుంది. అంతా జరిగినా కూడా అనసూయ మనసులో మాత్రం అనుమానం మిగిలిపోతుంది. అవని ఇంటికి వచ్చిన 2 రోజుల తర్వాత, ఏమ్మా అవని, ఇక్కడ నీకు అంతా బానే ఉందా? ఆ బానే ఉంది మావయ్య. మా సురేష్ నిన్ను బాగానే చూసుకుంటున్నాడా? అంత బాగుంది మావయ్య. కానీ కానీ ఏంటమ్మా, ఏదైనా ఇబ్బందా? అంటే అత్తయ్య గారు నాతో సరిగా మాట్లాడలేదు. ఇప్పటి వరకు ఏదో హడావిడిగా ఉన్నట్టే కనిపిస్తున్నారు. పెళ్లి పనులు కదమ్మా, అలసిపోయి ఉంటుందిలే, నేను చెప్తానులే. అయ్యో పర్లేదు మావయ్య, నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తాను సరే తల్లి, నేను పొలానికి వెళ్ళొస్తాను అని చెప్పి అరవింద్ వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తున్నా కాని అనసూయ మాత్రం అవనితో సరిగ్గా ఉండదు.
దీంతో ఓ రోజు అవని సురేష్తో, సురేష్, మీ అమ్మగారికి నేను నచ్చే నీకిచ్చి పెళ్లి చేశారా? అదేంటవని ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది నీకు? అదేం లేదు, నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను. మీ అమ్మగారు నాతో సరిగ్గా మాట్లాడిందే లేదు. పోనీ నేను మాట్లాడిద్దామని ప్రయత్నించినా ఏదో పొడిపొడిగా మాట్లాడుతున్నారు. అయ్యో, నువ్వు ఎక్కువ ఆలోచించుకో. ఇన్నాళ్ళు నా పెళ్లి గురించి ఎన్నో కలలు కనింది. ఇప్పుడు పెళ్లి పనులన్నీ ఒక్కతే చేసుకునేసరికి అలసిపోయి ఇలా ఉంది, అంతే. మావయ్య గారు కూడా అదే చెప్పారు. ఆ అంతే, కొద్ది రోజులు పోతే అన్ని సర్దుకుంటాయిలే. సరే సురేష్ అని అంటుంది అవని. ఇక మరుసటి రోజు పక్కింటి ఆవిడ, ఎదురింటి కాంతమ్మ కోడల్ని చూడ్డానికి ఇంటికొస్తారు. అనసూయ, ఓ అనసూయ, ఇంట్లో ఉన్నావా? కొడుకు పెళ్ళైన దగ్గర నుంచి బొత్తిగా నల్ల పూసైపోయావు అమ్మాయి, ఉన్నావా లేదా? నమస్కారం అండి, కూర్చోండి. అత్తయ్య పెరట్లో ఉన్నారు, నేను పిలుచుకొస్తాను. నువ్వేనా మా అనసూయ కోడలివి? అవునండి, నేనే. మన అనసూయ అందమైన కోడల్ని ఇంటికి తెచ్చుకుంది. అవునవును, నిజమే. సరే అమ్మాయి, మీదే ఊరు? ఎక్కడుంటారు? మీ అమ్మా నాన్న ఏం చేస్తారు? అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇంతలోని అనసూయ అక్కడికొస్తుంది. కాంతమ్మ వదినా, పిన్ని, మీరా? ఎప్పుడొచ్చారు? ఏమైనా తీసుకుంటారా? అబ్బా నువ్వాగనసూయ, మేము నీ కోడలతో మాట్లాడుతున్నాం. మాట్లాడుదులే వదినా. అవని, నువ్వెళ్ళి వీళ్ళకి టీ పెట్టి తీసుకొని రమ్మా. సరే అత్తయ్య. ఏంటి అనసూయ, నీ కోడల్ని మాతో మాట్లాడివా ఏంటి? అబ్బబ్బే, అదేం లేదు పిన్ని, మీరు టీ తాగుతారని అంతే. అది సరే గాని అనసూయ, అసలు పెళ్లికి ఎవరిని పిలవలేదేంటి? పెళ్లి తంతంతా ఆ అమ్మాయి ఊర్లోనే జరిగింది వదినా, అంతా హడావిడిగా సాగిపోయింది, అందుకే కుదరలేదు. సరే పోనీలే, మరి అమ్మాయి తరపు బంధువులు ఎవరి ఇంటికొచ్చినట్లేరు? అవును, రాలేదు. అదేంటి, నీ కోడల్ని పెద్ద కుటుంబం నుంచి తీసుకొస్తానని చెప్పావు, బంధువులు రాకుండా ఎలా ఉంటారు? వదినా, ఆ అమ్మాయి అనాథ, అందుకే ఎవ్వరు రాలేదు. ఏంటి, అమ్మాయి అనాథ? అనసూయ, అసలు ఆ అమ్మాయి గురించి అంతా ఆరా తీసుకున్నారా లేదా? రోజులు ఎలా ఉన్నాయో చూడు అని మాట్లాడుకుంటూ ఉండగా అవని టీ తీసుకొని అక్కడికొస్తుంది. ఆ రోజులు అసలే బాగలేవు, అలాంటిది నీకు ఇలాంటి మంచి కోడలు దొరికింది అనసూయ. అవునవును. అవని, నీ చేత టీ చాలా బాగుంది. నా వంట కూడా బాగుంటుందండి. మీరు అత్తయ్యతో కబుర్లు చెప్తూ ఉండండి, ఇలా వెళ్ళి అలా వంట చేసి పెడతాను మీకోసం. అయ్యో, ఈసారి వచ్చినప్పుడు చూద్దాంలే తల్లి. అవునవును, ఇక మేం వెళ్ళొస్తాము. అమ్మాయి అనసూయ, మనం తీరిగ్గా తర్వాత మాట్లాడుకుందాంలే. ఏంటో నేను చూస్తే జాలేస్తుందమ్మా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనసూయకు అది చిన్నతనంగా అనిపిస్తుంది. దీంతో అవని మీద తన అసహనాన్ని చూపించడం మొదలు పెడుతుంది. అవని, ఈ పప్పు రుచి చూడవా, ఉప్పు ఎక్కువైందని అనిపిస్తోందే. నిజమే అత్తయ్య, రేపు జాగ్రత్తగా చేస్తాను. రేపు రేపు అంటావేంటి? ప్రతిరోజు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉన్నావు, ఇదేనా నువ్వు నేర్చుకుంది? క్షమించండి అత్తయ్య, మీరు ఎలా తింటారో తెలియక అలా జరిగింది. వచ్చి ఇన్ని రోజులైంది, ఇంకా కొత్త అయితే ఎలా? నేను అలవాటు చేసుకుంటానత్తయ్య. నీకు అలవాటు పడేలోపు మేమంతా ఆకలితో ఉండాలా? తప్పుకో, నేనే చేస్తాను అని అవని మీద అరిచేసి లోపలికెళ్తుంది. ఇంతలో అరవింద్ లోపలికి వస్తాడు. ఏమైంది, ఎంత గట్టిగా అరుస్తున్నావేంటి? ఏవీ కాదు, వంటలో ఉప్పు ఎక్కువైంది అంతే. అయ్యో, దానికోసమా ఇంత కోపం? కొత్త ఇంటికి వచ్చిన అమ్మాయి కదా, కొంత సమయం ఇవ్వు. మీరెప్పుడు అవనిని వెనకేసుకుంటూ వస్తారు. ఆ అమ్మాయికి ఇప్పుడు అత్తయ్య మామయ్య అయినా అమ్మ నాన్న అయినా మనమే కదా. నేనెందుకు ఆ అమ్మాయికి అమ్మనవుతాను? అసలు నాకు ఈ విషయమే గుర్తు చేయకండి, ఒళ్ళు మండిపోతుంది. అసలు నీ సమస్య ఏంటనసూయ? వచ్చిన దగ్గర నుంచి అవనిని దూరం పెడుతూనే ఉన్నావు. మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అనసూయ మౌనంగా తిరిగి వంటింట్లోకి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విన్న తర్వాత అవని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మావయ్య, నేనేమైనా తప్పు చేస్తున్నానా? లేదు తల్లి, నీ తప్పేమీ లేదు. మీ అత్తగారు కొంచెం కఠినంగా ఉంటారు అంతే. నేను ఆమె మనసు గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నాను మావయ్య.
తప్పకుండానమ్మా. తను నేను అర్థం చేసుకుంటుందిలే, బాధపడకు. సరే మావయ్య, ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటాను బాధపడకమ్మా, అంతా సర్దుకుంటుంది. అని అంటాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అవని ఉదయం ముందే లేచి వంటిట్లో పనులు మొదలు పెడుతుంది. ఓ రోజు సాయంత్రం సురేష్ ఆఫీస్ నుంచి వచ్చి కూర్చుంటాడు. అమ్మా, ఈరోజు అవని చేసిన వంట చక్కగా ఉంది కదా? అవును, తిన్నది నువ్వే కాబట్టి చక్కగా అనిపిస్తుందిలే. అదేంటి, నువ్వు తినలేదా? ఎక్కడా, ఆ అమ్మాయి గారు ఇంకా మన ఇంటి పద్ధతులకు అలవాటు పడలేదంట. కూరల్లో ఉప్పు ఎక్కువ వేస్తోంది. అదేంటి, అన్నీ సరిగ్గా సరిపోయాయి కదా? అని నీకు సరిపోతాయిరా. బెల్లం వచ్చాక అమ్మ చేతి వంటలు ఎందుకు రుచిస్తాయి చెప్పు? అబ్బా అమ్మా, నాకు ఎప్పటికీ నీ వంట అంటేనే ఇష్టం. అవునత్తయ్యా, మీ గురించి చాలా చెప్తారు. నాకు మీలా వంటలు నేర్పించండి అత్తయ్యా. ఆ అమ్మా నాన్న ఉంటే ముందే చక్కగా నేర్పించి పంపించుండేవాళ్ళు. ఇప్పుడు మాకి కరమేంటో అని అనేసి వెళ్ళిపోతుంది. అవని మళ్ళీ బాధపడుతుంది. ఇక ఆ తర్వాత రోజు పక్కింటి ఆవిడ కాంతమ్మ అనసూయ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు పక్కింటి ఆవిడ, అనసూయ, మీ కోడలు బాగానే పనిచేస్తున్నట్టుందే. ఆ చేస్తుంది. ఏదైనా వదిన, అమ్మాయితో కాస్త జాగ్రత్తగా ఉండండి. అవును అమ్మాయి, అనాథలను చేరదీస్తే చివరికి మనకే టోపీ పెట్టి ఆస్తులు కాజేస్తారు. ఏమిటి, అవునా? అవును వదినా, రోజుల ఆస్తులు ఏమీ బాలేదు కదా, అందుకే జాగ్రత్తగా ఉండడం మనకే మంచిది అని చెప్తారు. దీంతో అనసూయకు ఇంకాస్త అనుమానం పెరుగుతుంది. మరోవైపు అరవింద్, సురేష్ అవనిని వెనకేసుకొస్తూ ఉంటారు. దీంతో అనసూయ అరవింద్తో, మీకేమైనా అర్థమవుతుందా? సురేష్ ఈ మధ్య అన్ని అవని పక్షమే మాట్లాడుతున్నాడు. వాడి భార్య కాబట్టి వాడు కాకుండా ఇంకెవరు మాట్లాడతారు? వాడు నా నుంచి దూరం అవుతున్నాడేమోనని భయం వేస్తుందండి. అది నీ తప్పే. నువ్వు అమ్మగా ప్రేమతో ఆ అమ్మాయితో మాట్లాడితే నీ కొడుకు దూరం కాడు కదా. ప్రేమతో మాట్లాడాలంటావా? కానీ ఆ అమ్మాయి కథ నాకింకా అనుమానంగానే ఉంది. ఎవరు లేని అమ్మాయి, ఎలా అవని నమ్మేది? అనసూయ, మనం మనిషి మనసును చూసి పెళ్లి చేసుకున్నాం. ఆమె గతం కాదు, ఆమె హృదయం ముఖ్యం. ఇంతలో అటుగా వెళ్తున్న అవనికి ఇవన్నీ వినిపిస్తాయి. మళ్ళీ బాధతో అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఉదయం అవని సైలెంట్గా తన గదిలో కూర్చుంది. సురేష్ అది గమనిస్తాడు. ఏంటవని, ఏదైనా సమస్య? మీ అమ్మగారికి నేనిష్టం లేనట్లుంది సురేష్. ఇప్పుడు ఏమైందని అంతలా బాధపడుతున్నావు? నేను అనాథనవ్వడం వల్ల ఆమెకు నా మీద నమ్మకం కుదరడం లేదు. అవని, అది కాలంతో మారిపోతుంది. నీ మంచితనం ఆమెకు అర్థమవుతుందిలే. నేను అది ఆశిస్తున్నాను సురేష్ అని అంటుంది. అనసూయ నమ్మకాన్ని గెలుచుకోవడం కోసం అవని ప్రయత్నిస్తూనే ఉంటుంది.